ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే మోతిచూర్ లడ్డు చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మనం కొనుక్కునే విధంగానే ఉంటుందండి. ఇంకా అది ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ చూసేద్దాము. ముందైతే ఒక 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. దాన్ని జల్లించుకుంటున్నాను. ఇంకా ఏమీ లేకుండా ఉంటే ఏం పర్వాలేదు. ఒకవేళ ఏమన్నా మనకు పురుగులు కానీ ఏమన్నా ఉంటే జల్లించుకోవడం బెటర్. ఇంకా నా దాంట్లో ఏమీ లేవు, అందుకనేసి ఇంకా జల్లించడం అయితే అయిపోయింది. ఇంకా నేను ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. చిటికెడంతా వేసానండి ఫుడ్ కలర్ అయితే. ఇప్పుడు మనం దీన్ని వాటర్ వేసుకుంటూ చాలా జారుగా కలుపుకోవాలి. మనం బూందీ చేస్తాం కదా, ఆ విధంగా వచ్చే విధంగా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి మోతిచూర్ లడ్డు అయితే. మనం బూందీకి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగానే పిండిని కలుపుకోవాలి. ఇంకా మనము ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా జారుగా రావాలి. ఈ విధంగా ఉండాలండి. నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఇంకా నేను జల్లి గిన్నె అయితే తీసుకున్నానండి. ఇంకో దాంట్లో పిండి వేసుకుంటూ ఈ విధంగా జల్లిస్తున్నాను. చాలా సింపుల్ అండి. కొంచెం ఆయిల్ అనేది కొంచెం హీట్లో ఉంటే మనకు ఏంటంటే బూందీ మనం కింద పడతా ఉంటే అతుక్కోకుండా ఉంటుంది, విడిపోతుంది. కొంచెం మెత్తగానే ఉన్నప్పుడు తీసేసుకోవాలి. బాగా క్రంచీగా ఉంటే మనకు మోతిచూర్ లడ్డు అనేది క్రంచీగా వస్తుంది. కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం తీసేసుకుందాము. ఏంటంటే ఇందులో సోడా వేయలే కాబట్టి మనకు బూందీ అనేది ఇలా పొంగలేదు. ఇందులో అయితే సోడా వాడుకోవద్దండి, ఈ విధంగానే ఉండాలి. ఇంకా మొత్తము ఈ విధంగానే తీసేసుకుందాము. మళ్ళీ ఒకసారి వేస్తున్నానండి. అంతే అండి. ఈ విధంగా మనం మొత్తము కలిపిన పిండినంతా ఈ విధంగా బూందీలాగా చేసేసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకుంటానండి. చాను కదా.
చూసారు కదా అండి, మొత్తం అయితే అయిపోయింది. ఇంకా నేను దీన్ని అయితే మిక్సీ బౌల్ అయితే వేసేసుకున్నాను. మిక్సీ పట్టేశానండి. మనకి ఈ విధంగా వస్తుంది మిక్సీ పట్టాక. ఇంకా దాన్ని అయితే బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే చేసుకోవద్దండి. ఇంకొక గిన్నె పెట్టేసుకున్నాను. నేను 2 శనగపిండి తీసుకున్నాను. అదేవిధంగా 2 కప్పుల చక్కెర కూడా తీసుకుంటున్నానండి. మనం ఏ బౌల్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి చక్కెర తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇంకా నేను షుగర్ అయితే 2 కప్పులు యాడ్ చేశాను కదా, అదేవిధంగా 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మన పానకం అనేది బాగా తీగ పానకం లాగా రానవసరం లేదండి. ఎలా అంటే కొంచెం జిగురులాగా వస్తుంది కదా, ఆ వచ్చిన వెంటనే మనము దింపేస్తే చాలండి. ఏంటంటే మనకు గులాబ్ జామ్ లాగా కూడా, గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు మనం మామూలుగా చక్కెరను కరిగిస్తాం కదా, ఆ విధంగా ఉంటే చాలు. ఇంకా నేను యాలకులు కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా కలర్ అవసరం లేదనుకున్న వారే కానీ కలర్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు మనము బూందీ చూరుని మొత్తము పానకంలోకి వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి కలిపేసుకుందాము. అలా కలుపుకోవడం వల్ల మనం వేసిన చూరుకి మొత్తం పానకం అని పడుతుంది. విధంగా బాగా కలిపేసుకోవాలి మనమైతే. ఇంకా గ్యాస్ కట్టేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసానండి. ఒక 2 మినిట్స్ అయితే చల్లార్చాను, పెట్టేసుకున్నానండి నేనైతే. ఇంకా నెక్స్ట్ చల్ల ఇంకా బూందీ చూరు లడ్డు అయితే చుట్టేస్తున్నానండి. చూసేయండి. ఇంకా చూసారు కదా, ఈ విధంగా నేనైతే లడ్డూలను అయితే తయారు చేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం మోతీచూర్ లడ్డు ఇంట్లోనే చేసేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా లడ్డూలను అన్నిటిని అయితే చుట్టేసుకున్నాను నేనైతే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయాయండి. చూసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి.
ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మోతీచూర్. టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చూడండి మోతీచూర్ లడ్డు అయితే. నేను చేసిన వీడియో మీకు నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.